అన్న జూబ్లీహిల్స్ లో 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? పరిస్థితి అధ్వానంగా ఉన్నది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, మీరు ఈ రోడ్లని ఆ పైనుంచి కింది దాకా డ్రైనేజీలు పొంగి పొరులుతున్నాయి. డెవలప్మెంట్ జరిగిందని చెప్తున్నారు, కానీ ఎక్కడ జరిగింది అనేది కనిపిస్తలేదు డెవలప్మెంట్. మేము 20 రోజుల నుంచి తిరుగుతున్నాం, అన్ని బస్తీలలో స్లమ్లలో తిరుగుతున్నాం. జూబ్లీహిల్స్ అంటే సంపన్న వర్గాలు ఉండే స్థలం అని అందరు అనుకుంటారు. కాకపోతే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు చేసింది ఏం లేదు. ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో డ్రైనేజ్ వాటర్ లైన్ కానీ డ్రైనేజ్ లైన్ కానీ రెండు కలిసిపోయి మురికి నీళ్ళు వస్తున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా కానీ పట్టించుకునే నాదుడు లేడు. మాగంటి గోపీనాథ్ గారు చేసింది అంటున్నారు, కానీ మరి ఎక్కడ చేసినో తెలియదు. వాళ్ళు చేసిందంతా జూబ్లీహిల్స్ ఆ సినిమా వాళ్ళకి ఏం చేసిండో మరి, కానీ పేద ప్రజలకు మట్టుకు ఏం చేయలేదు. అభివృద్ధి చేయకుండానే 3 సార్లు గెలిచిండంటే ప్రజలకు ఎక్కడో కొద్దిగా సానుభూతి లేకపోతే పరిచయాలు ఏదో విధంగా గెలిచిండు, డబ్బుతోనో ఏదో గెలిచిండొచ్చు. కాకపోతే ప్రజల దగ్గరికి వెళ్తే, మీరు కూడా ప్రజల్లోకి వెళ్తే మీకు కూడా ఉన్న సమస్యలు చెప్తారు. సమస్యల మీద అవగాహన ఉండి లోకల్గా ఉండి ప్రజలలో ఉండే మనిషిని గెలిపిస్తే ఏమన్నా ఇక్కడ ప్రయోజనాలు ఉంటాయి. రేపు అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే అంటే ఇప్పుడు సెంట్రల్ లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ సెంట్రల్ ఇచ్చే స్కీమ్స్ అన్ని స్టేట్ అనే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ కానీ ఒక రేషన్ షాప్ లో నరేంద్ర మోడీ గారి ఫోటో ఉండదు, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారు. ఎందుకు? ₹2 బియ్యము వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆ ఫ్రీగా ఇచ్చే బియ్యం సెంట్రల్ గవర్నమెంట్, సన్న బియ్యం సెంట్రల్ గవర్నమెంట్, గ్యాస్ ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే చెప్పుకోవడం మట్టుకు వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా 24 అన్నారు, 24 లేవు, 200 420 అంటే 420 కదే తేలింది. ప్రభుత్వం కూడా 420గా మారింది. ఆ 420 420 లాగానే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక 10 రోజుల నుంచి మంత్రులకు వాళ్ళకే సమన్వయం లేదు. ఎవరెంత దోసుక తింటున్నారో వాళ్ళే కొట్లాడుతున్నారు. మరి వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని వాళ్ళని నమ్ముతారు ప్రజలు. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంటే మా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారంట బయట. నిజమేనా? అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది, ప్రజలకు జరుగుతలేదు. పార్టీలు ఉన్న నాయకులకు జరుగుతున్నది. మీరు చూస్తున్నారు, ఇలా 70 కోట్ల సమ్మక్క సారక్క దానికోసం కాంట్రాక్ట్ కోసం 2 మంత్రులు కొట్లాడుకుంటున్నారు. నా వర్గం కావాలంటే నా వర్గం కావాలని. వాళ్ళే అట్లా కొట్లాడుకుంటున్నప్పుడు ప్రజల దగ్గర వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు? రేపు అడిగితే చెప్తారా? మంత్రులు చెప్తారా? ఇక్కడ రమ్మని చెప్పండి జూబ్లీహిల్స్ కు, ప్రజలు అడుగుతారు. మరి 70 కోట్ల కోసం మీరు కొట్లాడుతున్నారు కదా, మరి మా కోసం ఏం చేస్తారని అడగమని చెప్పండి, ఏమి ఇచ్చిందని అడగమని చెప్పారు. అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ గొప్ప చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? రాష్ట్రం కాదు అభివృద్ధి పదంలో నడిచేది. మంత్రులు వాళ్ళ ఇండ్లు, వాళ్ళ కార్లు, వాళ్ళ హంగు ఆర్భాటం తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. రాబోయే రోజులలో ప్రజలు తిరగబడతారు. ఇది ఇప్పుడు 5 సంవత్సరాలు ఉండే ప్రభుత్వం కాదు, 2.5-3 సంవత్సరాలలో వాళ్ళు కుమ్ములాడుకొని పరిస్థితి దిగజారిపోయి మళ్ళీ రేపు ఎవరైతే ప్రజలలో ఉంటారో వాళ్ళకే మద్దతు కూడగట్టి రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది. ఈ కుమ్ములాటలలో ఎన్నడో ఒక రోజు ఈ ప్రభుత్వం మునగక తప్పదు. అంటే అనుకోకుండా చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు ఆరోగ్యరీత్యా చనిపోవడం జరిగింది. ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది 3 పార్టీలకు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? 3 పార్టీలకు సవాల్గా మారిందంటే సవాలే. ఇప్పుడు గల్లీ మే సవాల్. గల్లీలు ఎవరు తిరిగితే వాళ్ళకే ఓటేస్తారు జనాలు. దీపక్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా పోటీ చేసి ఓడిపోయినారు. కాకపోతే ఈసారికి ఓటు శాతం అనేది పుంజుకున్నది. మేము చూస్తుంటాం, ప్రతి గల్లీలో ప్రతి ఇంట్లోకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ సమస్యలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. కాకపోతే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలనేది వాళ్ళ అభిమతం. పార్టీ ఇంకా వేరే క్యాండిడేట్ చూసుకుంటే, కాంగ్రెస్ క్యాండిడేట్ చూసుకుంటే వాళ్ళ చరిత్ర గురించి చూస్తే వాళ్ళ చరిత్ర చూసిన వాళ్ళు వాళ్ళకి ఎవరు ఓటేయరు. ప్రచారంలో చూసుకున్నట్టయితే బీజేపీ ఎక్కడ కనిపించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేం చెప్తారు? కాకపోతే మాది కొద్దిగా క్యాండిడేట్ డిక్లేర్ చేయడంలో లేట్ అయినందుకు ప్రచారంలో మేము వెనుకబడ్డాం అనుకుంటున్నారు. కాకపోతే ఈరోజు నామినేషన్ వేస్తున్నాడు క్యాండిడేట్. ఇవాళ నుంచి ప్రతి గల్లీ ప్రతి ఇంటికి మా క్యాండిడేట్ వెళ్తాడు. మా ప్రతి కార్యకర్త 20 రోజుల నుంచే ప్రతి బూత్లో ఒక 25 నుంచి 30 మంది ప్రచారం చేస్తున్నాం. ఆల్రెడీ మేము ముందంజలోనే ఉన్నాం. కాకపోతే వాళ్ళు హంగు ఆర్భాటం ఉంది, మాది అది ఏం లేదు. ముందుకు పోతా ఉన్నారన్న ప్రచారంలో ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలని ముందడ పెట్టి మేము ప్రభుత్వ వైఫల్యాలని చెప్పుకుంటూ ప్రజలను కొద్దిగా వాళ్ళకు తెలిసింది కొద్దిగా చైతన్యవంతులను చేసి, అంటే కొద్దిగా మేము కూడా దానికి కొన్ని జోడించి వాళ్ళకి తెలియని కూడా చెప్పి వాళ్ళను చైతన్యవంతులను చేసి మా భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకొని వాళ్ళతో ఎలాగైనా దగ్గరుండి ఓటేయించుకొని
మా క్యాండిడేట్ ను గెలిపించుకుంటాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీజేపీ అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ ఉందని చెప్పేసి మాట్లాడతాం. దీనికి ఏం చెప్తారు? అది ఓన్లీ బయట చెప్పుకోవడం మట్టుకే, గ్రౌండ్ లెవెల్లో ఎవరు తిరగరు. తిరిగేటోళ్ళకి తెలుస్తుంది. మేము తిరుగుతున్నాం, మాకు తెలుసు. అది ఖచ్చితంగా మా గెలుపు అనేది మా చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉన్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ ఎప్పుడు వస్తే ఎప్పుడు. అంటే ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్టయితే నామినేషన్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీ లాగా పెద్ద ఎత్తున చేసిరు, మరి కనిపిస్తా ఉందంటారా విజయం? ఇదే స్ఫూర్తితోని ఇప్పుడు మీరు అన్నట్టు విజయోత్సవ ర్యాలీ అని అంటున్నారు కదా, నామినేషన్ ర్యాలీ ఈ రోజు ఎట్లయితే జరుగుతున్నదో అదే ర్యాలీ మళ్ళీ మీకు ఎలక్షన్ రిజల్ట్ రోజు అదే విజయోత్సవ ర్యాలీగా మారిపోతుంది. ఇది ఖచ్చితం, ఇది 100% గ్యారంటీ. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అన్న 20 రోజుల్లో జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఏ విధంగా ఉంది పరిస్థితి? ఏ విధంగా ఉంది? ఇది బైపోల్ ఎలక్షన్ రావడం జరిగింది. దీనికి ప్రధాన పార్టీలు 3: జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఈ వ్యక్తిగతంగా ముందుకెళ్లడం జరుగుతుంది. ఒకరు సానుభూతి మీద, ఇంకోటి వేరే రకం మీద. కానీ ఈడ జరిగే విషయాలు వేరే రకంగా ఉన్నాయి. ఎవరు తోచినట్టు వారు నడుస్తున్నారు ఈడ. అంటే మీరేమో 3 పార్టీలు అంటా ఉన్నారు. అంటే చూసుకున్నట్టయితే 2 పార్టీల మధ్య పోటీ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎక్కడ కనిపిస్తలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇది వాస్తవానికి మాగంటి గారు చనిపోయారు కాబట్టి బై ఎలక్షన్లు వచ్చినాయి. దానికి ఇప్పుడు ప్రధాన పార్టీలు ఈ 2 అనుకుంటున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ. దాంతోపాటు మిగతా పార్టీలు బీజేపీ పార్టీ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఖచ్చితంగా ఈసారి కూడా ఈ 2 మధ్యలో బీజేపీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే గెలిచే అవకాశాలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి గెలిపించుకుంటే మాకు అభివృద్ధి జరుగుతుంది అనే విధంగా పోతుందని మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా ఇస్తారు? దీనికి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కాకుండా వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ గారు కొంతవరకు మంచి పేరుంది. కానీ ఆయన గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి, 6 గ్యారెంటీ స్కీములు లేవు కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. వ్యతిరేకత ఉంది కాబట్టి నవీన్ యాదవ్ కొంచెం మైనస్ గా ఉండొచ్చు. రెండోది బీఆర్ఎస్ పార్టీ, మాగంటి గారు చనిపోయారు. గత 10 సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధి ఓన్లీ సానుభూతి మీద కొంతవరకు పడవు. వ్యక్తిగతంగా కాకుండా ప్రజల మధ్యలో ఎవరున్నారో దాని మీదనే బేసిక్ మీద ఒక వారం ముందు వరకు నడుస్తుంది. అప్పటి వరకు చెప్పలేము ఎవరు గెలుస్తారు అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 పార్టీలు తీవ్రంగా పోటీ చేస్తూ కష్టపడుతున్నారు. లంకల దీపక్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి కొంచెం బీజేపీ పార్టీ అసహనంగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. లంకల దీపక్ రెడ్డి గారు యాక్టివ్ గా లేడు గ్రౌండ్ లెవెల్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా ఇస్తారు? అది అవాస్తవము. వాస్తవానికి గత ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. 26,000 ఓట్ షేర్ వచ్చింది. ఈసారి మళ్ళీ తనకే సానుభూతి ఉంది కాబట్టి, ప్రజల మధ్యలో ఓడిపోయినా కూడా నిత్యం తిరిగింది కాబట్టి ఆయనకు కూడా ఈసారి ఇస్తే కూడా గెలిచే అవకాశాలు, వీళ్ళిద్దరి మధ్యలో పోటీ మధ్యలో 3వ వ్యక్తి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీపక్ రెడ్డి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రచారానికి తిరుగుతూ ఉన్నారు కదా, మరి ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది? ఎట్లా వస్తుంది స్పందన? ఇప్పుడు ఈడ ఏమైపోయిందంటే ఎవరు తోచింది వాళ్ళు చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళు షో ఆర్భాటాలు కాకుండా వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళని సానుభూతి మీద పోతారు. కాంగ్రెస్ వాళ్ళేమో నేను 6 గ్యారెంటీలు, ఏ గ్యారెంటీలు చక్కగా ఇచ్చిరని, ఒక ఉచిత బస్సు తప్ప తులం బంగారం అన్నారు, ఎక్కడ పోయింది? మహిళలకు 2,500 ఎక్కడ పోయింది? ఏమిస్తుందని నవీన్ యాదవ్ గారికి కొత్త లోకల్ కాబట్టి ఆయన వ్యక్తిగతంగా పడే ఓట్లు పడతాయి. దానికన్నా నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా నిలబడితే దాదాపు ఆయన విజయం కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు లేవు కాబట్టి ఆయన గెలవడం కష్టం అని చెప్పగలం. అని ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెందిందంటే గత ఫస్ట్ టైం వచ్చినప్పుడు 5 సంవత్సరాల ముందు అభివృద్ధి జరిగింది. తర్వాత మొత్తం టోటల్గా అభివృద్ధి లేదు. ఇక్కడ ఎందుకు ఓడిపోయింది కేసీఆర్? ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? అందుకోసం ఓడిపోయిండు. అదేవిధంగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాయ మాటలు చెప్పి మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చిండు. నెక్స్ట్ టైం మళ్ళీ దీనికి ఈ 2 కాకుండా వేరే అదర్ పార్టీకి అవకాశం రావచ్చు. నా ఒపీనియన్ అయితే ఈ 2 పార్టీకి కాకుండా వేరే పార్టీకి అవకాశం ఉందని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీకి సానుభూతితో ముందడుగు పోతామని, మరి సానుభూతితోటి గెలిచే అవకాశం ఉంది అని మాట్లాడతాం. ఇప్పుడు వాస్తవానికి చనిపోయిన ఆయన మీద ఎవరికైనా కొంచెం సానుభూతి ఉంటుంది. కానీ సానుభూతి ఎప్పటి వరకు? అంతవరకే ఉంటుంది. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటి? నిత్య అవసరం పరిస్థితులు. డ్రైనేజ్ సమస్య ఉంది, ఇక్కడ వాటర్ సమస్య ఉంది, కరెంట్ సమస్య ఉంది, వృద్ధులకు పెన్షన్ చక్కగా లేదు, వికలాంగులకు పెన్షన్ చక్కగా లేదు, తులం బంగారం లేదు, ఉట్టిన బస్సు ఒకటి ఫ్రీగా అయిపోదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా గత ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు కూడా అదే ఇబ్బంది ఉంటుంది. రాబోయే 2029లో జనరల్ ఎలక్షన్లో గట్టిగా పోటీ ఉంటుంది. ఎవరు అనేది తెలియదు కానీ
ఖచ్చితంగా అయితే ఆ అవకాశాలు అప్పుడు ఉంటాయి. కానీ ఇప్పుడైతే వారం ముందు వరకు ఎవరికి ఏ ఉంటుందో చెప్పలేము.